హలో నమస్తే వనకం సస్యకాల్ ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే నాటు రవ్వ కేసరి అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నాటు రవ్వ 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి. తయారీ విధానం చూసుకుందాం, ఓకేనా. మనము ముందుగా బాణలి పెట్టుకొని ఒక కడాయి లాంటిది ఏదైనా పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలండి. చూసారండి, ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. చూసారండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనము రవ్వ వేసుకొని నాటు రవ్వని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా, వేయంగానే మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి. ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మెల్లగా కలుపుతూ ఉండాలండి. 1 కప్పుకి 3 కప్పుల వాటర్ అనేది పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకున్నాక మనం దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాయిల్ అవ్వని. చూసారు కదండి, ఇది ఇలా దగ్గరికి అయిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం ఈ ఉడికిపోయిన నాటు రవ్వలో 1 కప్పు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. నేను తెల్ల బెల్లం తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇదే అవైలబుల్ ఉంది. మీరు బ్రౌన్ కలర్లో ఉండే బెల్లం తీసుకుంటే కనుక కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిపోయేదాకా కలపాలి. చూసారు కదండి, ఇలా బెల్లం అంతా కరిగిపోయాక మనం కొంచెం ఇందులో 4 యాలకుల పొడిని దంచి చితకొట్టి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసుకున్నాక మనం కొంచెం నెయ్యి కూడా పోసుకోవాలి. పైనుంచి 1 స్పూన్ నెయ్యి పోసుకోవాలి. చూసారు కదండి, ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, వేడి వేడి నాటు రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.